బండి లేపేంత ఉందా నీకు? నేను ఏమంటున్నా, నీకు దమ్ము ఉంటే ఎక్కువ ఎక్కించుకుంటాడు. ఇక అయిపోయి అర్థమైతే గెలిచిరు, నాకు గెలిచిరు అట్లా ఎప్పుడు ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు. మనం దీన్ని బట్టి It's my life, it's now or never. So welcome back to Parishan family. ఏంది మీరు ఎందుకు చెప్తలేరు? ముందే పెట్టిన ఇంత పెద్ద బండి ఆయన తెలియకుండా పడ్డెక్కుతా అర్థమైందా? బండి నడిపేస్తా నేను. ఒక్కసారి నెక్కించుకున్నా నన్ను. స్టైల్ పట్టుకుంటా, షోకులు పట్టుకుంటా తిప్పుతా ఉంటాడు. కింద కామెంట్ లో కూడా మెన్షన్ చేసి నీకు తమ్ముంటే అన్న బండి ఎక్కండి అక్క అని. నా ఈగో హట్ అయిపోయింది. బండి అసలు బండి ఎంత వెయిట్ అనుకుంటున్నావు? నీకు ఇంత తెలుసా బండి ఎంత వెయిట్ ఉంది? ఎంత వెయిట్ అని ఉండని అర్థమైందని నెక్స్ట్ కాల్లో తెలుస్తుంది. అంటే అడుగుతున్నావు ఎక్కువసారి అన్న బండి ఎక్కిన ఎట్లా ఎక్కి చెప్తా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేస్తారా చేయరా? సపోర్ట్ ఉంటాం. ఒక మాట ఇంకో గాలి చూడింగో బండి తెమ్మన్నది తెచ్చినాము, పెట్టినాము. ఇప్పుడు అక్క బండి ఎక్కుతుందా, బండి వాడేస్తుందా, ఏం చేస్తా మాకే తెలియదు అన్న. బండి వాడేస్తే మాకు సంబంధం ఎందుకు అవుతుంది? బండి వాడితే మాకు తెలియదు. నువ్వు సపోర్ట్ అక్క చూసుకున్నాడు కాదు. ఇది ఏం చిన్న బండి అక్క. యాక్టివ్ అనుకుంటున్నావు, స్ప్లెండర్ అనుకుంటున్నావు. ఏం చేతన్ కాదు అన్నట్టు మాట్లాడుకో. నువ్వు స్ట్రాంగ్ చూడ బండి నడిపేంత స్ట్రాంగ్ గా నన్ను అంటున్నావు. బుద్ధి వస్తుంది అప్పుడు తెలిసి వస్తుంది. బండి తీసుకొని బండి నడిపిస్తాను లొల్లి లొల్లి పంచాయతీ చేస్తుంది. జల్దీ ఇక్కడికి రా. ఒకటి చెప్తాక ఆయన ఎక్కించుకునేది ఎక్కించుకొని నీ మీద ఆధారపడి ఉంటుంది. మేము బండి తీసుకొచ్చాం, అన్ని చేసాం, నువ్వు చెప్పింది అన్ని చేసినాం. కానీ మాటలు ఎందుకు తెచ్చారు? ఏం చేసుకో బండి తెచ్చి నువ్వు ఇంట్లో పిల్లలకు చూసుకోవా? నువ్వు ఏమి ఇంట్లో ఏం చూసుకున్నావు? ఏం తెచ్చినావు? ఎందుకు ఏం నడిపినావు? ఏం తెచ్చినావు? ఏం బండి లేపేంత ఉందా నీకు? నీ ఫేస్ కి నన్ను ఎక్కించుకొని తీసుకొని చదం కాదు కదా, 10 మందిని ఎక్కించుకుంటావు కదా. తెచ్చుకొని బండి పైన ఎక్కి దున్నపోతు ఎక్కించుకుంటావు. అర్థమైందా? ఎవరిచ్చారు?
ఏం కూర్చోంత దమ్ముందా నీకు కూర్చుంటావా ఏమన్నా అక్కకి value లేదా? ఒక మాట అది కాదన్న ఒక మాట ఆగన్నా ఒక మాట ఆగన్నా ఎక్కువ దమ్ముంటా ఎక్కువ నేను ఏమంటున్నా నీకు దమ్ము ఉంటే ఎక్కువ ఎక్కించుకుంటాడు ఇక అయిపోయి నువ్వు ఎందుకు ఎక్కుతావమ్మా నా జరుగు బండి ఎందుకు తెచ్చినావు అరే నీకు మొన్ననే బండి పడ్డది ఇక్కడ రా గాయస్ చూడండి ఇగో బండి ఇంటి దగ్గర పడేసారు ఇగో ఇట్లాంటి వేసానే అందుకే బండి తీసుకొని బయట నేను ఆగు మదక్లా సీరియస్ అవుతుంది ఆగు ఎందుకు కొడుతున్నా ఆమెకి ఆమెను కూడా ఏం ఫోన్ చేసి ఇన్ని రోజులు బండి మీద అందరూ ఎక్కించుకొని నువ్వు సిగురు నీకు గెలిచిరు నాకు గెలిచిరు అట్లా ఎప్పుడు ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు మనం దీని బట్టి అందరు చూస్తున్నారు ఏం చేస్తున్నాను నేను నువ్వు ఏం మాట్లాడుతున్నావు అరే రోడ్ మీద అందరు చూస్తున్నారు ఏం అరే బండి తెచ్చినా అంటున్నాక మాట్లాడు ఒక్క నిమిషం నీకు కుట్టి చంపేస్తాను అయిపోతే కానీ ఒక మాట ఇన్ని మాట చెప్పేది నీకేం కావాలి ఎక్కువ కోపం చెప్తున్నావు ఎక్కువ నువ్వు ఎక్కువ సరే ఎక్కువ అరే ఇది ఏం టార్చర్ పిలుస్తాడు మనం పప్పి కూడా ఇదే బండి మీద పోయినాం వాళ్ళు వచ్చిర్రు అన్నా నేను వాళ్ళు వచ్చిర్రు చెప్పేసి నీకు దమ్ముంటే అరే ఆమె దమ్ముంటే ఎక్కువ ఎక్కువ నువ్వు దమ్ముంటే దమ్ముంటే ఎక్కువ నేను చూపిస్తా ఆమె ఎక్కువ ఆమె బండి లేపుతా తిరిగి బండి లేపినప్పుడు నిన్ను ఎక్కించుకోవద్దని ప్లానింగ్ అందరికి అర్థమైతలేదు గైస్ వీళ్ళంతా నేను చెప్తాను ఇంకో నీకు ముందే చెప్పిన సపోర్ట్ చేయాలి ఎందుకు అక్క కూర్చోమా నువ్వు కూర్చో మీ అయ్యా ఎక్కియలే తన్నా నీకు అర్థమైందా ఇంజు కొడతా బండికి తన్నావు అంటే అర్థమైందా బండి ఇంపార్టెంట్ అర్థమైందా తర్వాత నేను ఇంపార్టెంట్ నానవరక మధ్యలో పుడక పానకంలో పుడకలాగా ఈ బండి నాకు సొంతం సొంతం అంటే ఇంకో బండి సొంతం
నేను ఒక మాట బండి ఎందుకు అన్న, ఒక్క నిమిషం అన్న. బండి ఎందుకు అక్క, తెచ్చినావు? ఇలాక, అక్క. ఈయన కూడా ఉన్నట్టు అన్న, కదా, ఈ- బండిని తెచ్చారా లేదా? కొడుతుంది అందరి ముందర కొడుతున్నావు అంటే ఇజ్జత్ తీసి- ఇగో. కొట్టినావు. అరే పిచ్చిదానివైనా ఏంది? బండి తెచ్చినా ఎందుకు కొట్లాడుతున్నావురా? ఏంది ఏం యాక్టింగ్ కొట్టినో పడిపోయినా పడిపోయి ఎవరి మీద పడతావు? అన్న మీద పడతావా? ఆ? అమ్మా! కొట్టి కొట్టి చంపుతుంది అక్క, బరాబర్ అరే, కొడతా. చూడక్క. ఎంతమంది ఈ బండి నాది ఈ బండికి ఎక్కే రైట్ సరే తీసుకో ఆ బండి తీసుకో ఆ బండి తీసుకో పెట్టుకో ఆ బండి పెట్టుకో. ఇదేను ఇది ఇప్పియలే అర్థమైందా? ఓవర్ ఇప్పియలే అర్థమైందా? అద్దం మలగొట్టు చూడు నెత్తి వాళ్ళ అసలు నువ్వు ఎందుకు ఎత్తున్నావు అమ్మా ఆ బండి ఒక్కసారైనా బండి మీద ఏంది అమ్మా ఏందిరా ఇది నాకు టార్చరు అన్న, ఒక మాట, నా బండి తెస్తే తింటున్నావు అక్క. టార్చర్ ఏంది నువ్వు? అరే ఎక్కువ మామూలు ఎక్కువ బండి పైన ఎంకమ్మా ఎక్కువ ఒకసారి చూస్తాను అసలు నీకు ఓవర్ ఫోన్ చేసి నాకు అది చెప్పు నాకు ఎవరు ఫోన్ చేసిర్రు? ఎట్లా వచ్చినావు నాకు అది చెప్పు నా ఫోన్ ఎట్లా వచ్చినావు? నాకు ఫోన్ చేయలేదు ఆయన చూసుకుంటూ వచ్చేసిన నేను ఏం చూసుకుంటా? ఏడుంటా అవునా ఏమవుతారా నీకు బాగా అవుతాడు ఆ, ఇంకో బండి తీసుకొస్తే తింటున్నా అంటే నీకు రైట్ లేదా? బండి మీద రైట్ లేదా నీకు? పడేస్తారు పోయి, ఆ బండి దేనికి నాకు అదేం మళ్ళీ వేసుకొని తిప్పొచ్చు కదా అరే, అన్న. బండి పైన ఏం సరే నీకు ఇగో నేను చెప్తున్నా ఏమంటే నువ్వు ప్రతి ఇగో, దాంట్లో ఇగో సపోర్ట్ నేను- చేయాలని నన్ను అర్థం చేసుకోవాలో అంటావు కదా పిల్లలు కూడా ప్రతి దాంట్లో సపోర్ట్ చేయాలా చేయాలా, అర్థం నేర్పియాలా, అదే, దగ్గర బండి ఉండి పైన కాకపోతే. ఎక్కించుకొని దిప్పుమని ఇదేం రాక్షసి ఉంది ఆ, మరి ఇప్పుడు ఆమెను ఎక్కించుకుంటున్నావు కానీ చాలవి, చాలవి. నీ తాళం మా తాళం తీసుకున్నా ఈ తాళం నా దగ్గర ఉండని అవునా? ఒకటి నీకొకటి నాకు కాంపిటీషన్ ఏందక్క నీకు? ఏం చెప్పాలా నేను కాంపిటీ అంటే ఏమన్నీ వస్తలేదా ఏం చెప్పాలి ఇక? నేను ఏ- ఒక్కలాగా నువ్వు నేను వినిపించలేదు ఎవరు వినిపించారు మరి ఎట్లా వస్తుందా నాయుడికి? ఇంకా కాంపిటీషన్ ఏందక్క? అసలు నువ్వు ఏడా? సర్దన్నారు, చాలా అది మనకి మీరు అసలు బండి ఎందుకు ఇట్లా తెచ్చి- తీసుకొస్తే ఇగో ఈ- బండి ఎందుకు తెచ్చిరు? ఇక ఈయన నడు డ్రామా ఏం డ్రామా డ్రామా లేదు ఒక్కసారి ఎక్కేసి చేసిరా అన్న? ఎవరైనా ఫోన్ చేసిరా? ఏం డ్రామా? ఫోన్ చేసిరా? ఏం కావాలి నీకు బండి మీద అక్క, ఇంత బలవంతంగా? ఛీ! ఒక భార్య ఇంత బలవంతంగా మెడబట్టి ఎక్కించుకుంటుంది. ప్రేమ కాదు, శాడిజం. బండి బండి வீட்டு மேல காத்தடிக்குது காத்து ரொம்ப நாத்தடிக்குது சைடுல பார்த்தா குப்பை மேடுமா శాడిజం. అందరినీ ఇక్కడ ఎక్కించుకుంటా? సరే అందరినీ సరే, ఆగు. ఎక్కించుకుంటా? guys, మీ అందరికి బండి ఎక్కించుకునే విధానం ఇదా? ఇదా? ప్రేమ లేదా అన్న ఇంత కూడా? అందరినీ ఇక్కడ బండి ఎక్కువ ఎక్కించుకుంటా? బండి ఎక్కువ నీకు దమ్ముంటే బండి ఎక్కువ కొట్టి కొట్టి దాన్ని స్థలం తీసుకోవచ్చు ఈ తాళం ఎందుకమ్మా? నేను ఆ బండి మీద పోతుంటే నీ అవ్వ తాళం మీద నువ్వు కడి పట్టు దిగు పట్టు నన్ను కొట్టి కూడా చంపుతారు ఇద్దరు కలిసి ఒకటి చెప్పాలా ఇమ్రాన్ వస్తుండు నువ్వు కూడా రా అని చెప్పి ఫోన్ చేసి అక్క, కట్టపై వేసిన అక్క, బజార్లో చేస్తుంటే ఉన్నట్టుగా ఉన్నా. అరే, ఆగనా? అరే, ఆగు. నేను చేస్తాను. ఎందుకు రా లొల్లు కొట్టించున్నావు పట్ట పట్ట కొడుతున్నా అవ్వా నీకు అయ్యో బండి అరే బండి నడు తీసుకొని తమాషా చేస్తున్నావు. ఎక్కుతా, ఎక్కుతా. ఈ అమ్మని సంవత్సరంలో మొత్తం నాశనం చేసుకుంటూ మరి ఎప్పుడైనా ఎక్కించుకోవాలి, ప్రేమతో ఎక్కించుకొని తిరుగుదామని చెప్పి అంత కథలో నువ్వు అక్కనే పిలిచిండు అక్క. ఫోన్ చేసి మరి అక్క, రీనా వీళ్ళిద్దరు కలిసి చేసిండు. వీళ్ళిద్దరు కలిసి చేస్తురు. వీళ్ళిద్దరు కలిసి చేస్తురు. వీళ్ళిద్దరు కలిసి. ఏ ఫోన్ ఫోన్ చేయి కొట్టా నీ ఫోన్ ఏ ఫోన్ నీ ఫోన్ లో ఆ, చూపిమ్మా. చూపిమ్మా, లేకపోతే ఇప్పుడు ఫోన్ లో ఊపి అక్క వీళ్ళిద్దరా ఏం ఆడుతుంది అక్క? మాకు ఫోన్ చేసి పిలిచి నేను పిలవలే. నేను అసలు నువ్వు రాకు అసలు వెళ్ళిపో
ఇగో ఇగో వాచ్ వల్ల కొట్టేసారు అబ్బా ఇగో చూడు అది నేను ఇచ్చిన గిఫ్ట్. ఇగో అంటే నువ్వు వాచ్ నువ్వు అసలు నువ్వు ఏం చేస్తున్నావు గాడిది ఏం చేస్తున్నావు? నాడు నువ్వేం ఇగో, ఇగో. చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చూడు కట్టప్ప కట్టప్ప ఫోన్ చేసిండు చూడు ఇగో. ఎప్పుడు టైం చూపి నమ్మినావా ఎప్పుడైనా? ఎప్పుడైనా నమ్మినావా? కాలేజీ పెట్టే చదువులేదని ఒకటి. చూడు నేను చూపిస్తాను. అక్క వీళ్ళందరూ వీళ్ళంతా లొల్లి పెడుతురు నా జీవితంలో ఇగో మొత్తం ఆగం చేసి పడేస్తూ నాడు ఇగో వాచ్ ఇడ కొట్టేసాడు కొత్త వాచ్ మొన్ననే తీసుకున్నా నేను నీకు కావాలా పండి కావాలా? నీకు కావాలా పండి కావాలా? ఎవరైనా మేము తీసుకొని వెళ్ళిపోరు ఇంత మాట ఎవడన్నా వచ్చి తీసుకొని పోనీ అన్న. లక్షల మంది చూస్తుండ్రు ఇగో. respect లేదేం లేక. 10 లక్షలు ఇస్తా అయ్యా అక్క ఏందక్క ఇంత రెస్పెక్ట్ లేకుండా రెస్పెక్ట్ ఇస్తలేదు నీకు నీ అమ్మ దాన్ని ఎక్కించుకుంటాడు ఏమన్నావు? ఏమనలే నన్ను ఎవరన్నారు ఎవడన్నా వచ్చి తీసుకొని పోనీ. నన్ను ఎవడన్నా వచ్చి గాయస్ అవ్వ కొడుతుంది గాయస్ అరే వీళ్ళంతా వీళ్ళు కొట్టిస్తారు ఏ పెళ్ళాంటనా? నీ మాట అంటాడా? సో గాయస్ చూస్తారు కదా నీకు ఒకటి నీకు అర్థం అయితలే వాళ్ళు నీకు ఎక్కించి తీసుకొని వస్తున్నావు నువ్వేమో సరే దా మేడం బేబీ 10 లక్షలు ఇస్తాడంట ఎవడు వస్తాడు రాంటి బేబీ కరగకో చాలా టూ మచ్ మాట అన్నాడు అది టూ మచ్ వద్దనా నీ బండ్లు నువ్వు సంతోషంగా ఉన్నానా ఆమెతోని? ఏం సంతోషం సంతోషంగా ఉన్నానా ఏం నీకు ఇలాంటి బాధ దొరకడం దొరకదు. అంతే. నీకు బండ్లు వద్దు, ఒక్కసారి బండ్లు వద్దు, ఏం వద్దు. అలా మేము ఏమల్లే మేము సంతోషంగా ఉన్నాం. ఇగో దా, బండి ఎక్కుదా అంత అయినాక బండి ఎక్కంట అక్క నువ్వు ఇట్లా కూర్చోక నేను ఇట్లా ఎత్తుకోవద్దా కానీ వద్దాక బండ్లు వద్దా. అరే అవన్నీ కట్ చేసి రా వద్దు. మంచిగా మాటలు అన్ని చెప్పి మళ్ళీ కడియాలి ఇస్తున్నప్పుడు ఎక్కువ కదా. అన్న కూడా చెప్తుంది. అన్న చెప్పు ఇగో సరే ఇగో అన్న చెప్పు అన్న చెప్పు అన్న అక్క నువ్వు ఎందుకక్క కరుగుతున్నావు? காத்து சைடுல నువ్వు అన్నారమనే నేను పోయే నుంచి దూకి అన్న చెప్తా చెప్పా ఒకసారి పట్టుకోవా బుల్లులు కట్టుకునే. జీడిగింజా. అన్న చెప్పు అన్న చెప్పు అన్న చెప్పు జల్ది. ఆగు, నువ్వు ఇక్కడ ఈయనే అన్న అగో, ఈడ ముళ్ళ కంపు ఉంది. ముళ్ళ కంపెనీ నీకు ముళ్ళ కంపెనీలో వేయాలి ఒక్క నిమిషం. నువ్వు అన్న చెప్పు జల్ది చెప్ప வீட்டு மேல காத்தடிக்குது காத்து ரொம்ப நாத்தடிக்குது சைடுல பார்த்தா குப்பை மேடுமா ఇగో నేను ఏం చెప్తే అర్థమవుతలే వీళ్ళంతా కావాల్సిన ప్లాన్ చేస్తుర్రు ఇగో కాము బండి ఎక్కును అసలు బండి ఎందుకు తెచ్చిరువా మీరు ఎక్కి ఏంది నిన్ను నమ్మను రా నమ్మించకుండా సారీ నువ్వు ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న. ఇద్దరి మధ్య ఆగండి, ఎందుకు పెడుతున్నావు? అన్న, ఆగండి, అరే. ఎందుకు కొడుతున్నాయి హర్షణమంటే చంపేస్తా అర్థమైందా? అసలు మీకు అర్థమైతే మీ దర్వాజాలో పుల్లలు పెట్టారు అక్క, నువ్వు సంతోషంగా ఉండాలి అక్క. పుల్లలు పెడుతుంది దాన్ని కొట్టి ఎందుకు కొడుతున్నావు నన్ను? ఎవరు భార్య అరే కట్టప్ప చంపేస్తాను మీరిద్దరు చల్లగా ఉండాలనుకుంటున్నారు తప్పక సారీ బలవంతం నేను ఎప్పుడు చూడలే బండి ఎక్కువ నువ్వు బండి ఎక్కి ఇంకా అవుతున్నాయి ఎక్కువ జిగురు మన మూలం ఎక్కువ It's my life.